హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూ ఛానల్ మల్టీ లాంగ్వేజ్. మీకు ఈరోజు నేను కాశీ, వారణాసి, బనారస్ ఇవి మూడింటికి ఒకటే పేరు. దీంట్లో బోటింగ్, గంగాలో బోటింగ్ చేస్తే ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని ఘాట్స్ ఉన్నాయి, వీటి గురించి డీటెయిల్గా మీకు వివరించబోతున్నాను. ఇది కొంచెం పెద్ద లాంగ్ వీడియో అయింది, అయినా మీరు చూడండి. మీరు మా వీడియోను లైక్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మీరు కాకుండా కాశీ, వారణాసికి రావాలనుకున్న వాళ్ళకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు చూస్తే ఈ కనిపించేది ఇది కాశీ కారిడారు. ఇప్పుడు రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్టాబ్లిష్ చేసిన ఇది కారిడార్ అన్నట్టు. ఇది మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ లోపల నుంచి ఈ కారిడార్లో నుంచి మనకు గంగా బ్యాంకుకు ఘాటుకు రావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా శవాలను కాలబెడుతున్నారు. దీన్ని మనం చాలా సినిమాల్లో కూడా చూస్తాము, మణికర్ణికా ఘాట్ అని చెప్పేసి. ఇందులో మొత్తం ఓవరాల్గా 84 ఘాట్స్, 84 ఘాట్స్ అంటారు వీళ్ళు. ఈ 84 ఘాట్స్ అంటే మీకు చెప్పాలంటే నేను మీకు ఘాట్స్ మొత్తం పేర్లు ఒకసారి క్విక్ రిఫరెన్స్గా చెప్తాను. 80 ఘాట్, దశాశ్వమేధ్ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, కేదార్ ఘాట్, తులసి ఘాట్, భీమచంది ఘాట్, చౌషాఠి ఘాట్, సరస్వతి ఘాట్, బదైని ఘాట్, లలితా ఘాట్, మానస్ సరోవర్ ఘాట్, హరిద్వార్ ఘాట్, ఆదికేశవ్ ఘాట్, పంచగంగా ఘాట్, క్షమేశ్వర ఘాట్, రాజా ఘాట్, శివాలా ఘాట్, మున్షి ఘాట్, దర్భంగా ఘాట్, అహిల్యాబాల్ ఘాట్, నిషధ రాజ్ ఘాట్, నిరంజని ఘాట్, శీతలా ఘాట్, రాణి ఘాట్, గులేరియా ఘాట్, డండి ఘాట్, గౌ ఘాట్, దత్తాత్రేయ ఘాట్, మీర్ ఘాట్, సిద్ధివినాయక్ ఘాట్, జైల్పురా ఘాట్, వ్యాస్ ఘాట్, రామ్ ఘాట్, బ్రిజార్మా ఘాట్, ప్రహ్లాద్ ఘాట్, ధన్వంతరి ఘాట్, జానకి ఘాట్, జగేశ్వర్ ఘాట్, గోలా ఘాట్, పంచకోట ఘాట్, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, ప్రయాగ్రాజ్ ఘాట్, చౌమసి ఘాట్, హనుమాన్ ఘాట్, రాజా గ్వాలియర్ ఘాట్, గంగా మహల్ ఘాట్, జైన్ ఘాట్, కేదార్ ఘాట్ సౌత్, దశాశ్వమేధి ఘాట్ సౌత్, రాజ్ ఘాట్, దిగ్బతి ఘాట్, గంగాధర ఘాట్, జునా రాజ్ ఘాట్, గంగోత్రి ఘాట్, మీర్ ఘాట్, పూర్వ ఘాట్, జగేశ్వర్ ఘాట్ సౌత్. తర్వాత మీకు మానసరోవర్ ఘాట్, త్రిపుర భైరవ ఘాట్, చింతామణి ఘాట్, రామేశ్వర్ ఘాట్, శివ ఘాట్ నార్త్, చట్సింగ్ ఘాట్, కేదార్ ఘాట్ నార్త్, మణికర్ణికా ఘాట్ సౌత్, క్షమేశ్వర ఘాట్ సౌత్, 80 ఘాట్ సౌత్, మణికర్ణికా ఘాట్ నార్త్, జానకి ఘాట్ నార్త్, పంచగంగా ఘాట్ సౌత్, శివగాల ఘాట్, టెలియా ఘాట్, గులేరియా ఘాట్, రామ్ ఘాట్ సౌత్, జునా అఖారా ఘాట్, దండి ఘాట్ సౌత్, దిగంబర్ అఖారా ఘాట్, మన్మందిర్ ఘాట్, మహా నిర్వాణి ఘాట్, ఆదికేశవ ఘాట్ సౌత్. ఇవన్నీ మొత్తం టోటల్గా 84 ఘాట్స్. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఈ 84 ఘాట్స్కు చరిత్ర ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పేర్లు ఉన్నాయో, సపోజ్ జునాగఢ్ అంటే జునాగఢ్ అనేది ఒక ఏరియా రాజస్థాన్లో. ఆ రాజు వచ్చి అక్కడ ఫోర్ట్ కట్టి గంగా కినారాలో ఆయనే పేరు పెట్టుకున్నాడు. తర్వాత గ్వాలియర్ రాజు సింధియా ఘాట్ అని ఉంది. అప్పుడు గ్వాలియర్ రాజు, ఇప్పుడు మాధవరావు సింధియా, ఇప్పుడు వాళ్ళ కొడుకు వీళ్ళు ఉన్నారు కదా, మన మినిస్టరు, వీళ్ళంతా ఫారెన్ మినిస్టర్, వీళ్ళందరూ అప్పట్లో వాళ్ళు రాజులు ఉన్నప్పుడు కట్టించుకున్న 1000 క్రితం నాటి బిల్డింగ్స్, ప్యాలెస్లు అట్లే ఉన్నాయి. మళ్ళీ అట్లా కాకుండా మీరు చూస్తే, మీరు ఇక్కడ చూడాలనుకుంటే దీంట్లో ఘాట్లో 2-3 స్టార్ హోటల్స్ ఉన్నాయి. తర్వాత మీకు మస్జిద్ కనిపిస్తుంది. ఇక్కడ దర్భంగా ఘాట్ అని బిహారీ రాజు కట్టించిన ఘాట్ అది. దాన్ని ఇప్పుడు ప్యాలెస్ లాగా హోటల్ చేశారు. అది ఆఫ్ సీజన్లో తక్కువ ఉంటుంది, ఆన్ సీజన్లో మీకు తెలిసే ఉంటుంది. స్టార్ హోటల్స్లో 30,000-40,000 కూడా పలుకుతుంది మ్యాక్సిమం. అట్లాంటి హోటల్ అది, పెద్ద హోటలు. ఇదే కాకుండా ఇంకొక స్టార్ హోటల్ కడుతున్నారు, ఇంకా పేరు తెలియదు దాన్ని. తర్వాత ఇంకో స్టార్ హోటల్ కూడా ఉంది. సో మీరు గంగా వ్యూ ఎంజాయ్ చేసి మంచి లగ్జరీగా ఉండాలనుకుంటే అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న హోటల్స్ ఉన్నాయి. కాకపోతే మేజర్గా అక్కడ మీకు ఓన్లీ ఆశ్రమాలు, స్టే హోమ్స్ ఇలాంటివి మాత్రమే దొరుకుతాయి. ఏది మంచి హోటల్స్ ఉండవు. మళ్ళీ మీరు కనుక బై రోడ్డు కారు ఏదైనా తీసుకొని వస్తే అక్కడ పార్కింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే చాలా చిన్న గల్లీలు, అందులో మీరు చేయడానికి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఇందులో ఏంటంటే ఇప్పుడు నమో ఘాట్ అని ఒకటి ఉంది. అందులో నమస్తే టైప్లో ఒకటి ఉంటుంది, నమస్తే లాగా పెట్టి
అందులో ఇంతకుముందుకు 3 నమస్తేలు ఉండేది. ఇప్పుడు ఒక నమస్తే పెద్దది పెట్టి ఆల్మోస్ట్ పర్సన్ చేయలాగానే ఉంది. అందులో ఇది కాకుండా కూడా మీరు మస్జిద్ చూడొచ్చు, ఆశ్రమం చూడొచ్చు, తిరుపతి బాలాజీ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది పైన ఒకటి. ఇదే కాకుండా ఇప్పుడు మీరు ఓల్డ్ ప్యాలెస్ లైక్ గ్వాలియర్, జోధ్పూర్, ఉదయపూర్, దర్భంగా ఇట్లా కొన్ని మీకు ఆగ్రా, ఝాన్సీ ఇలాంటివన్నీ నేను పేర్లు చెప్పాను కదా. వీళ్ళందరూ అప్పటి రాజులు, రాణులు వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం వచ్చి దర్శనం చేసుకునే ముందు వాళ్ళు అక్కడ ప్యాలెస్లు కట్టించుకొని కాశీ విశ్వనాథ టెంపుల్ని దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళ పేర్లు వాళ్ళది అది నిలిచిపోయింది ఆ ఘాట్ పేరు. ఇప్పుడు మీరు చూస్తుందంతా గంగా. యాక్చువల్గా రీసెంట్గా వర్షాలు బాగా పడి ఇక్కడ వరద ప్రవాహం వచ్చేసి నీళ్ళు ఎక్కువైపోయి ఇంకా నీళ్ళ ప్రవాహం పోలేదు. అయినా కూడా ఇక్కడ ఘాటుకు స్టెప్స్ మొత్తం నిండిపోయి పై వరకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఘాట్ టు ఘాటు మీరు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఆఫ్ సీజన్లో నీళ్ళు లేనప్పుడు. కానీ ఆ 84 ఘాట్స్ తిరగాలంటే మినిమం మీకు మొత్తం ఒక 1 డే మ్యాక్సిమం 12 అవర్స్ అయితే మినిమం పడుతుంది. లేదంటే మీరు నడుచుకుంటూ పోతే మీకు ఎక్కువనే పట్టవచ్చు. ఇదే బోట్లో మేము తిరుగుతూనే ఆల్మోస్ట్ మాకు 1.5 అవర్ పైనే. అది కూడా మోటార్ బోట్స్ ఉంటాయి అక్కడ అన్నీ అవైలబిలిటీలో. బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ప్రాబ్లము ఈ గంగా రివర్లో ఏవైనా పక్కనున్న అడవిలో ఉన్న జింకలు అవో చనిపోతే అవి కూడా వాటిలో వేస్తారు. బర్రెలు, గొర్రెలు, కుక్కలు ఏవైనా చనిపోయినా కూడా గంగాలో ప్రవహిస్తారు, డంప్ చేస్తారు. అది డీకంపోజ్ అయిపోయి అక్కడ గలీజ్ దారుణమైన వాసన వస్తుంటుంది. అదొకటే ప్రాబ్లము. గంగా మాత్రం ఇంతకుముందుకు లాగానైతే లేదు. ఇప్పుడు మేము చూసిన ప్రకారం అయితే గంగాలో అన్ని శ్మశానాలు, శవము పోయినాక అస్థికలు కలపడాలు ఇవన్నీ చేస్తారు కదా. ఇప్పుడైతే మేము చూసినప్పుడైతే అవి ఏం లేవు. కాకపోతే మణికర్ణిక ఘాట్ అని ఉంది, అది శవాలను అదును. హరిశ్చంద్ర ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లో ఈ మధ్యన తక్కువ ఉంది కాల్చడాలు. మణికర్ణిక ఘాట్లో ఎక్కువ ఉంది. ఇగో చూడండి, దీన్నే నమో ఘాట్ అంటారు. ఇది బై రోడ్డు కూడా వెళ్ళొచ్చు, అన్ని ఘాట్స్ వెళ్ళొచ్చు బై రోడ్డు. కానీ ఇప్పుడు కొద్దిగా నీళ్ళ ప్రభావం వల్ల ఎక్కువ కొన్ని ఘాట్లకు పోలేకపోతున్నాం. ఇది బై రోడ్డు కూడా ఆన్ రోడ్ కూడా వెళ్ళి అక్కడ మీరు పార్కింగ్ ఫెసిలిటీ అవన్నీ ఉన్నాయి. మీకు పిజ్జా హట్ను, వాంగో అని చెప్పేసి సౌత్ ఇండియన్ రెస్టారెంట్ బాగుంది. మేము కూడా అక్కడ టేస్ట్ చేసాం రెండిట్లలో. ఇక్కడ ఇంకోటి స్పెషాలిటీ ఏంటంటే ఫ్లోటింగ్ సిఎన్జి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నడిచే బోట్స్ అన్ని మోటార్ బోట్స్ అన్ని సిఎన్జిలో నడుస్తున్నాయి. అదొకటి గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నాను అనుకోవాలి గవర్నమెంట్. ఇక్కడ అన్ని బోట్లలో సిఎన్జి ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకి ఏమైనా సిఎన్జి ప్రాబ్లం వస్తే ఈ ఫ్లోటింగ్లో వచ్చేసి సిఎన్జి ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ నమో ఘాట్ అనేది ఉంది కదా, దీంట్లో ఈ పెద్ద నమో టైప్లో, నమస్తే టైప్లో పెట్టిన విగ్రహం ఉంది, 2 చేతులు కలిపినాయి. అందులో మీరు చూస్తేనైతే మన చేతిలో నరాలు, చేతి కంకణము ఎలా అయితే ఉంటుందో, ఇగో ఇవి 3 వచ్చేసి పాతవి ఇంతకుముందుకు కన్స్ట్రక్ట్ చేసినాయి. ఇదేమో రీసెంట్గా నరేంద్ర మోడీ ఈ గంగా ప్రాజెక్టు చేసినప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన నమస్తే సింబలు. ఇది చాలా క్లారిటీగా అందరు ఏమంటే అక్కడ ఉన్నవాళ్ళు ఇది నరేంద్ర మోదీ చెయ్యనే చెప్తారు మామూలుగా జోక్కి, కానీ ఇది సేమ్ అలాగే ఉంది, అంత బాగుంది. ఇది చూడండి, మీరు ఇప్పుడు మేము పోయింది చిన్న బోట్లో, కానీ మీకు ఇక్కడ క్రూజ్ టైపు పెద్ద బోట్లు, యాక్చువల్ క్రూజ్ కూడా ఉంది. ఇదేమో వారణాసి బ్రిడ్జు. ఇది మీకు వారణాసి టు బీహార్కి పోయే రోడ్డు, బీహార్ పోయే రోడ్డును రైల్వే రోడ్డు. ఇది చూడండి, ఇది గయా ఘాట్ అని చెప్పేసి, ఇది కూడా గయా అంటే బీహార్ వాళ్ళది. ఇది కూడా మీకు తెలుసు కదా, గయా అనేది ఇది బీహార్లో ఉంది. ఆ తర్వాత ఇట్లాంటి చిన్న బోట్స్, పెద్ద బోట్స్, ఆల్ టైప్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి. ఇందులో క్రూజ్ షిప్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేశారు. 2 క్రూజ్ షిప్స్ ఉన్నాయి. అందులో పర్ పర్సన్కి వచ్చేసి 2500 పర్ పర్సను అది ఉంది. అది కాక మేము తీసుకున్న బోట్ ఏంటంటే ఇండివిజువల్ ఫ్యామిలీ బోటు. మేము 4 ఉన్నాం కాబట్టి తీసుకున్నాము. దానికి 2500 కాస్ట్. వాడు ఆ 80 ఘాట్ అనేది ఉంది ఒక ఘాటు లాస్ట్ది, అక్కడి నుంచి నమో ఘాటు, ఇవన్నీ ల్యాండ్ మార్క్స్ అన్నట్టు. నమో ఘాట్ అనేది ఒక సైడ్ ఎండింగు, ఇంకో సైడ్ ఎండింగు 80 ఘాట్ అనేది ఉంది. మీరు చూడండి, ఇవన్నీ బిల్డింగ్స్, ఇవన్నీ చాలా పాత బిల్డింగ్స్. ఈ గంగా కూడా చాలా బాగున్నాయి వాటరు, ఎందుకంటే రీసెంట్గా వర్షాలు పడి బాగా ప్రవహించి గంగా వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ప్యూర్గా ఉంది. మేము కూడా కొన్ని, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బఫెల్లో ఆ బర్రె పిల్ల చనిపోతే కూడా దాన్ని తీసుకొచ్చి అక్కడ వేశాడు. ఇగో ఇది చూడండి, ఇది శివ్ ఘాట్ అని చెప్పేసి, శీతలా ఘాట్ అని చెప్పి చెప్పాను కదా మీకు. ఇందులో కూడా మీరు ఇప్పుడు పైన చూస్తున్న రూమ్స్ అన్నీ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఫారినర్స్ కూడా ఇట్లొచ్చి గంగా సైడ్ ఉండడానికి కోసమని ఇట్లాంటి రూమ్స్లలో ఉండి
ఇంకో ఇక్కడ చూడండి, ఇక్కడ నడవడానికి కూడా ప్లేస్ ఉంది, లేకపోతే ఇక్కడ నడవడానికి స్టెప్స్ ఉన్నాయి. మీరు ఒక ఘాట్ నుంచి ఇంకో ఘాట్కి వెళ్ళొచ్చు మంచిగా. కానీ మేము వెళ్ళినప్పుడు చాలా వాటర్ ఉండేసరికి మేము నడవలేకపోయాము. అందుకోసమే బోట్ తీసుకొని అన్ని ఘాట్లు తీసి అన్ని ఘాట్లు చూసాము. యాక్చువల్గా మీకు ఇక్కడ దశాశ్వమేధ్ ఘాట్ అని ఉంది. అందులో మీకు సాయంత్రం ఈవినింగ్ 6:30కి సమ్మర్లో అయితే 6:30కి, వింటర్స్లో అయితే ఇంకొంచెం 6 o'clock అట్లా కొద్దిగా ఎర్లీగా ఆరతి జరుగుతుంది. అది ఆల్మోస్ట్ 1 hour 1.5 hour ఉంటుంది. నేను చూపిస్తాను ఫ్రెండ్స్, అది కూడా కావాలనుకుంటే ఇంకో వీడియో నెక్స్ట్ది ఉంది, అది నేను షేర్ చేశాను. మీరు అది కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇది చూడండి, ఇది బీహార్ ఘాట్ అని చెప్పేసి, అంటే ప్రతి ఒక్క స్టేట్ ప్రతి ఒక్క ఏరియా పేరులాగా ప్రతి ఒక్కటి పెట్టుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ అంటే మీరు ఇక్కడ చూడండి, ఇది బాలాజీ టెంపుల్ ఉంది పైన, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది మన తిరుమల తిరుపతి ట్రస్ట్ వాళ్ళు కట్టించింది. కాకపోతే దాని మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని స్పెషల్గా ఏం లేదు, తమిళనాడు కేరళ అట్లా ఏం లేదు. కానీ కాకపోతే సౌత్ ఇండియన్కి గుర్తుగా ఒక బాలాజీ టెంపుల్ అయితే అక్కడ ఉంది. అది చాలా బాగుంది. మీరు కావాలంటే బై రోడ్ అయినా ఇక్కడ నుంచి, ఇప్పుడు ప్రస్తుతం వాటర్ ఉన్నాయి కాబట్టి మేము విజిట్ చేయలే, కానీ ఇంతకుముందుకు లాస్ట్ టైం ఉన్నప్పుడైతే చేసాం, అది చూసినాం అన్నట్టు. ఇది కూడా పంచగంగా ఘాట్ అని, ఇక్కడ మొత్తం పంచగంగలు తీసుకొచ్చి ఒకసారి ఇక్కడ 5 గంగాలు, గంగా కృష్ణ గోదావరి ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పట్లో ఎప్పుడో రాజులు ఉన్నప్పుడు ఈ 5 గంగలు కలిపిండట. అందుకోసం ఇది పంచగంగా ఘాట్ అని. ఈ మీరు లైట్స్ చూస్తున్నారు కదా, ఇవి బేసికల్గా దీపావళి అని చెప్పి, దీపావళి అయిపోయినాక మేము యాక్చువల్గా దీపావళి టైంలో వెళ్ళాం కాబట్టి మీరు ఇట్లుంది రష్ ఉంది. అదే దీపావళి అని చెప్పేసి బేసికల్గా మనము కార్తీక పౌర్ణమి అని చెప్తాం కదా, దాన్నే వీళ్ళు దీపావళి అంటారు, దివాళీ కూడా అంటారు. ఆ రోజు చాలా ఫైర్ వర్క్స్, లైట్స్, ఇప్పుడు ఇక్కడ మీరు కనిపిస్తున్న పిల్లర్ మీద ఉన్నాయి కదా లైట్స్, అన్ని కట్టెలతోటి, అవి ఆ టైంలో వెలిగిస్తారు. ఇక్కడ మొత్తం లైట్స్, ఈ ఘాట్లో స్టెప్స్ మీద లైట్స్ పెడతారు. ఇక్కడ చూడండి, ఇదే కొత్త హోటల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, 5 star హోటల్. ఇది మోస్ట్ ప్రాబ్లీ ఇంకో 2-3 months లోపల స్టార్ట్ అవుతుంది. ఇది వాళ్ళకు గంగా యాక్సెస్లో ఉండేటట్టుగా ఆ గంగా ఘాటుకు కట్టారన్నట్టు. ఇది చాలా బాగుంది. తర్వాత దీనికి ఆనుకొని ఉన్నది కూడా, ఇది కూడా హోటలే. ఇది ఒకప్పటి రాజుల ప్యాలెస్ ఏదో ఉండే, దాన్ని హోటల్ చేసేసిందట. ఇది కూడా బాగుంది. అది ఇప్పుడు 2 hotels. ఇంకోటి దర్భంగా ఘాట్లో ఒక హోటల్ ఉంటుంది, అది ఒక హోటలు. తర్వాత మీరు ఈ గంగాకి కనుక వస్తే, కాశీకి కనుక వస్తే, మీ మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎంత స్వచ్ఛ భారత్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఈ బనారస్ అనేది పాన్కి ఫేమస్. కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పాన్ అనేది కామన్గా తింటారు. అప్పుడు పాన్ తిన్నప్పుడు ఎక్కడ ఉంచాలి, వాళ్ళకి అక్కడ డస్ట్బిన్ దొరకకపోతే రోడ్డు మీద ఉంచుతారు. కాబట్టి మీరు రోడ్డు మీద పోయేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఎక్కడ చూసినా కూడా పాను మరకలు, పానుతో అప్పుడే ఫ్రెష్గా పాను ఉమ్మేసినాయి, ఇలాంటివి కనిపిస్తుంటాయి. కొద్దిగా మీరు ఆశపడకుండా ఓన్లీ కాశీ విశ్వనాథుని మీద నమ్మకంతో వచ్చి చూసుకొని పోవాలి. ఇక్కడ చూసే ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ప్లేసెస్ గురించి కూడా చెప్తాను నేను డీటెయిల్గా. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే గంగా గురించి, గంగా బోటింగ్ గురించి చాలా డీటెయిల్గా చెప్తున్నాను కాబట్టి చూడండి. మెయిన్గా ఏంటంటే కాశీలో మీకు చెప్పిన ప్రకారంగా ఫస్ట్ చెప్పాను కదా, నేను గంగాలో బాడీస్ అవన్నీ ఇచ్చిపెట్టేసి డీకంపోజ్ అయిపోయి వాసన వస్తుంటుందని. సరే, గంగా మధ్యలో ఉన్నప్పుడు అంత వాసన రాదు, కానీ కినార్లో బాగా వస్తుంది ఘాట్ల దగ్గర. తర్వాత ఇక్కడ మెయిన్గా ఏంటంటే కాశీ అంటేనే మీరు చాలా సినిమాలల్లో బ్రహ్మానందము, చీటింగు ఇలాంటివి చూసే ఉంటారు. పాత సినిమాల, ఇంద్ర సినిమాల, బద్రీనాథ్ సినిమాల, ఇట్లాంటి వాటిల్లో మీరు బంగారం 1 kg ఇస్తే 2 kilos బంగారం ఇస్తాం. మరి అంత మోసాలు అట్లా లేవు. కానీ ఈ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పూజారులు, అయ్యగారులు అక్కడ మనము ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే క్విక్ దర్శనం అనేది 300 rupees టికెట్ దొరుకుతుంది ఆన్లైన్లో, లేదంటే మనం ఆఫ్లైన్లో కూడా అక్కడ పోయి కొనుక్కోవచ్చు. అది తీసుకునేటప్పుడు కంపల్సరీ ఒక పూజారి కానీ పండితుడు కానీ మనతో పాటు ఉండాలి. లోపల పూజ అంటే లింగం దగ్గర పూజ ఏం చేయరు, ఓన్లీ జస్ట్ మనం తీసుకుపోయిన పూజా వస్తువులు ఏమైనా ఉంటే దాని మీద వేసి మాల ఏమన్నా కొనుక్కుంటే అది మనకు దాని మీద పెట్టి ఇస్తారు. కానీ ఒక అయ్యగారు ఉంటే, అయ్యగారు ఏం చేస్తాడంటే ఫస్ట్ మనకు అక్కడ పూజ చేపిస్తాడు, గోత్రనామాలతోటి అవన్నీ పూజలు బాగానే చేపిస్తారు. చేపించిన తర్వాత మొత్తం అన్నీ అక్కడ అన్నపూర్ణ టెంపుల్ ఉంది లోపలనే, ఇవన్నీ చూపించిన తర్వాత అక్కడ ఏదైతే కాశీ విశ్వనాథన్ గోపురం ఉంది, ఆ గోపురం వచ్చేసి అప్పట్లో ఉన్న జైపూర్ మహారాజు
దానికి ఇది 950 కిలోల గోల్డ్ ఇచ్చి గోపురం కట్టించిండు, గోల్డ్ గోపురం. అది ఇప్పటికీ ఉంది. అది ఆ గోపురం మీద ఏంటంటే దండం పెట్టుకోమని చెప్తారు. చెప్పిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నపూర్ణేశ్వరి దేవి ముందట కాశీ విశ్వనాథం దగ్గర ఉన్నారు. అన్నపూర్ణేశ్వరి అంటే అన్నదానం చేయాలి. మీరు ఒక 2-3 బ్రాహ్మణులకు 5గురికి 10 మందికి ఎంతైనా చేయొచ్చు. ఒక బ్రాహ్మణునికి వచ్చేసి 1100 రూపాయలు అని చెప్పేసి అక్కడ మనల్ని ఎంతమంది చేపిస్తారని చెప్పి కమిట్ చేపిస్తారు. అప్పుడు మీరు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే లేదు. అలా ఏం మ్యాండేటరీ కాదు, కంపల్సరీ కాదు. కాకపోతే ఒకళ్ళకి ఫుడ్ దొరకాలంటే ఒక్కొక్కళ్ళకంటే 1100 అంటే ఓకే. కానీ 5గురు మినిమం 10 మంది చేయాలని చెప్పేసి వాళ్ళు 5000, 10,000 అట్లా అడగడానికి ట్రై చేస్తారు. అదొక దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత మనకు ముందు టెంపుల్కి వెళ్ళే ముందే ఒక అతను యాజ్ ఏ మీడియేటర్, బ్రోకర్ ఎవరన్నా అనుకోండి, ఆయన కూడా పండితుడే, కానీ ఆయన పూజలు చేయడు. ఆయన ఓన్లీ జస్ట్ మనల్ని పట్టుకొని పోయి తీసుకుపోతాడు. అట్లాంటి ఒక అతను వస్తాడు. మళ్ళీ ఆయనకు కూడా అడిషనల్గా 500 అంటే మినిమం 500 అయితే ఇవ్వాలి. అదొకటి. అది కాకుండా మళ్ళీ మనకు ఏదైనా వస్తువు కొనాలి. ఇప్పుడు బనారస్ అంటే శారీస్కి ఫేమస్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా బనారస్ అంటే ఫేమస్ ఫర్ శారీస్ కదా. ఇప్పుడు సిల్క్ శారీస్ బనారస్ అంటే మనము ఎక్కడ పడితే అక్కడ పోయి చూడడానికి ట్రై చేస్తాం. అక్కడ మోసం చేస్తారు. ఎట్లా అంటే సిల్క్ ఒరిజినల్ ఉండదు. ఆ ఒరిజినల్ సిల్క్ శారీ కాకుండా కూడా దాని రేటు 12 నుంచి 15,000, 20,000 చెప్పి మనం బార్గెన్ చేస్తే వాడు చెప్తాడు కదా, అంటే ఇది సిల్క్ ఒరిజినల్ ఇక్కడిదే, ఇది అది అని చెప్పి చాలా మాట్లాడి 20,000 చెప్పి యాక్చువల్గా దాని కాస్ట్ 1,000-2,000 ఉంటుంది. 500-1000 రూపాయలు ఉంటుంది. దాన్ని ఎక్కువ చెప్పేసి మనం నెగోషియేట్ చేసి లాస్ట్కి 5,000 వరకు తీసుకొచ్చి 5,000 వరకు అమ్మడానికి ట్రై చేస్తారు. మాకంటే యాక్చువల్గా ఇక్కడ తెలిసిన వాళ్ళు 2-3 ఉంటే మేము వాళ్ళ ప్రకారం వాళ్ళతో పోయినాం. మీకు కూడా అట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే. తెలియని వాళ్ళు ఉంటే మాత్రం మీరు అక్కడ 4-5 పెద్ద మాల్స్ టైప్ షాప్స్ ఉన్నాయి. అవి జెన్యూను. లైక్ ఈమె ఉంది కదా, అంబానీ వైఫ్, ముఖేష్ అంబానీ వైఫ్ ఉంది కానీ నీతా అంబానీ, ఆమె ఇట్లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కొనుక్కునే షాప్స్ ఉన్నాయి. అంటే మరి అంత మీరు లక్షలు పెట్టి కొనాల్సినంత అవసరం లేదు. సో అదే విధంగా మీరు లక్షలు కాకుండా కూడా కనీసం దానిలో కొద్దిగా బార్గెన్ చేసుకొని జెన్యూన్ ప్రోడక్ట్ అయితే దొరుకుతుంది. అదే సేమ్ ఏరియాలో ఈ దశమేష్ ఘాట్ అనేది ఆర్తి గంగా ప్లేస్కి పోయే ఏరియా ఉంది కదా, అక్కడ చాలా మంచి మార్కెట్ ఉంది, హోల్సేల్ మార్కెట్. మీకు కాశీ టెంపుల్కి పోయే గేట్ నెంబర్ 4, గేట్ నెంబర్ 1కి మధ్యలో ఆ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ దగ్గర పోతుందంటే హోల్సేల్ మార్కెట్ అది. చాలా బాగా దొరుకుతాయి. మళ్ళీ మీకు శారీస్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా రేట్ ఎక్కువ చెప్తారు. మనం నెగోషియేషన్స్, ఎందుకంటే మనం సౌత్ ఇండియన్స్ బాగా నెగోషియేట్ చేస్తామని చెప్పేసి పేరుంది ఇండియాలో. కాబట్టి మనము అక్కడ నెగోషియేట్ చేసుకోగలుగుతాం. వాళ్ళు కూడా అర్థమైపోతారు సౌత్ ఇండియన్స్ అని. ఇక మనం నెగోషియేట్ చేసిన దాన్ని బట్టి 10,000 చెప్తాడు వాడు శారీ. మనం 2 నుంచి 3,000, 4,000 వరకు తీసుకొచ్చి 2,500-3,000 వరకు మ్యాక్సిమం కొనవచ్చు. కాబట్టి ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి మేము ముందే చెప్తున్నా, మీరు ఇలాంటి ఫెసిలిటీస్ వదులుకోకండి. ఆ తర్వాత మీకు మెయిన్గా ఏంటంటే ఇక్కడ హోటల్స్ వీటిల్లో ఉండాలి అనుకుంటే మీరు ముందు ఆన్లైన్లో చెకింగ్ చేసుకొని మంచి హోటల్స్ అని చెప్పి చూసుకోండి. అవి కూడా రీజనబుల్గా మేక్ మై ట్రిప్ ఇట్లాంటి వాటిలోనే చూడండి. ఏ సైట్ పడితే ఆ సైట్ చూడకండి. ఎందుకంటే మేము చేసుకున్న హోటలు మేము కూడా మేక్ మై ట్రిప్లో చూసి కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ హోటల్ వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్గా వాళ్ళ హోటల్ రూమ్స్, వాష్రూమ్స్ ఇవన్నీ చూసుకొని చెక్ చేసుకొని మేము వచ్చాం. లేకపోతే మీకు ఇక్కడ చీటింగ్ చాలా ఉంటుంది. మీకు చెప్పాను కదా, 500 రూమ్ని 5,000 అని కూడా చెప్తారు పీక్ సీజన్లో. అదే ఆఫ్ సీజన్లో వస్తే మీకు అంత ప్రాబ్లం ఉండదు. ఎక్కడంటే అక్కడ హోటల్లో మీరు బుకింగ్ చేసుకోకుండా కూడా రావచ్చు. ఆఫ్ సీజన్ అంటే ఇట్లా దీపావళి పండుగల టైం కాకుండా, హాలిడేస్ కాకుండా, ఇక్కడ ఏంటంటే జనరల్గా సమ్మర్ హాలిడేస్ మే అట్లా ఉంటాయి కదా, ఏప్రిల్ మేలో, ఆ టైం కాకుండా మిగతా జూన్ జూలై కొద్దిగా వర్షాలు పడే టైంలో వచ్చినా కూడా పర్లేదు. వింటర్లో కూడా జనవరి ఫిబ్రవరి ఆ టైంలో రావండి, పర్లేదు. ఇంకా ఏంటంటే మీరు షాపింగ్కి కానీ ఏదైనా చిన్న ఐటమ్స్ కొనడానికి కానీ రోడ్డు మీద కానీ షాప్లో కానీ ఎక్కడికన్నా పోండి, అక్కడ డ్యూ టు ఈ బిజీ షెడ్యూల్స్ ఇవన్నీ ఉండేసరికి కూడా వాళ్ళకు ఓపిక ఉండదు. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎట్లా అంటే ఎవడైతే ఇప్పుడు నువ్వు కొనకపోతే ఇంకోటి కొంటాడు అనే ఐడియాలజీలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఎందుకంటే పబ్లిక్ వస్తుంటారు కదా, కాబట్టి బాగా ర్యాష్గా మాట్లాడతారు. మనకు ఇప్పుడు సౌత్ ఇండియన్స్కి ఎట్లా అంటే ఎవడైనా ర్యాష్గా మాట్లాడితే కోపం వస్తుంది, లేదంటే బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు అట్లాంటి విషయాలల్లో మీరు చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎవడ పడితే వాడు ఎట్లా పడితే అట్లా ర్యాష్గా మాట్లాడి మీరు కొనండి లేకుంటే లేదు అనేటట్టుగా చెప్తారు. తర్వాత నెగోషియేషన్ బార్గెన్ చేస్తుంటే మీరు ఎప్పుడైనా కొన్న మొక్కమేనా అన్నట్టు అంటారు. అట్లాంటప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. అనవసరంగా గొడవలు అవసరం లేదు.
గొడవ పెట్టుకోవాల్సిన ఇది కూడా లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళంతా కొద్దిగా చీప్ ట్రిక్స్ యూజ్ చేసి చేద్దామని ట్రై చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూసిండ్రా, ఇదేమో యాక్చువల్గా నాగసాధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ స్టే చేయడానికి కోసము ఇది ఆశ్రమం అన్నట్టు, నాగసాధువుల ఆశ్రమం. ఇది చాలా పెద్ద ఆశ్రమం అన్నమాట. మొత్తం వరల్డ్ వైడ్లో నాగసాధువులు ఇప్పుడు ఈ కుంభమేళా ఇప్పుడు మొన్న జరిగింది, ఇంకా వేరే వేరే ఏమన్నా స్పెషల్ అయినప్పుడు ఇక్కడ చాలామందికి, కొన్ని వందల వేల మందికి, లక్షల మందికి కూడా తిండి పెట్టేంత ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి అక్కడ చెప్పిండు గైడు. కాబట్టి ఇది నాగసాధుది. తర్వాత మీరు షాపింగ్ గురించి చెప్పాను కదా, రూడ్గా మాట్లాడినా చేసినా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీ షాపింగ్ ఏదో మీరు చేసుకోండి ప్రశాంతంగా. ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటివి చాలా ఉంటాయి. కోపంగా మీరు కొనండి లేకుంటే లేదని. ఎందుకంటే మేమున్న ఢిల్లీ ఇటు సైడ్ కొన్ని ఏరియాలల్లో నార్త్ అయినా కూడా వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడు కొంటారా, ఎట్లా కొంటారా, ఏ విధంగా కొంటారా అని రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి దాన్ని కొంచెం నెగోషియేట్ చేయించి వాళ్ళ అన్న రేటుకో మనం అన్న రేటు కాకుండా మధ్య రేటుకి అమ్మడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఇది వారణాసిలో అట్లా లేదు. ఎందుకంటే వీళ్ళకు వరల్డ్ వైడ్ పబ్లిక్ వస్తారు కదా, అందుకు కూడా కావచ్చు అట్లా, లేకపోతే వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల కూడా నెగ్లిజెన్సీ ఉండొచ్చు. ఇది నేను కామెంట్ చేయలేను, కానీ కాకపోతే ఓవరాల్గా అట్లా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక రోడ్స్ గురించి, హైజీన్ గురించి అయితే ముందే చెప్పాను కదా, చాలా దారుణంగా ఉంటాయి. ఈ మెయిన్గా టెంపుల్ ఏరియాలో అయితే చాలా ఇరుకు గల్లీలు, ఒకళ్ళనొకళ్ళు అయితే కొట్టుకుంటా తన్నుకుంటూనే పోతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత మీరు ఏదైనా మాలలు, రుద్రాక్షలు అవి ఇవి అమ్మితే కూడా వాటిల్లో మీరు చూసుకొని జెన్యూనిటీ చూసుకొని తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ 1000 రూపాయలు, 2000, 5000, 10,000 అని చెప్పి రుద్రాక్షలు చెప్తారు. ఎందుకంటే అక్కడ రుద్రాభిషేకం జరుగుతుంది కదా లోపల టెంపుల్లో. మీరు అన్నిటికన్నా బెస్ట్ రుద్రాక్ష కావాలంటే అక్కడ అన్నపూర్ణ టెంపుల్, హనుమాన్ టెంపుల్ లోపల ఉన్నాయి. అక్కడ మీరు 100-200 పూజారికి ఇచ్చి అక్కడ రుద్రాక్షలు తీసుకోండి. అవన్నీ దేవునికి, అవి ఒకవేళ జెన్యూన్ అయినా ఫేక్ అయినా అవి దేవునికి రుద్రాభిషేకం చేసిన రుద్రాక్షలు పవర్ఫుల్ ఉంటుంది, కొద్దిగా బెటర్. అవి మనం బయట 5,000, 10,000 కొట్టి కొన్నాకన్నా దేవునికి పుణ్యం. ఓ 300-400, 500 ఇస్తే దక్షిణ ఆయన రుద్రాక్ష ఇస్తాడు. ఇక ఇది చూడండి, ఇప్పుడు నేను మీకు గవర్నమెంట్ వాళ్ళు క్రూజ్ అరేంజ్ చేశారని చెప్పాను కదా. ఇప్పుడు ఇది మేము ఈవినింగ్ టైం వచ్చాము యాక్చువల్గా. 5:15కి రిపోర్టింగ్ టైం ఇది. 5:15కి ఇక్కడ క్రూజ్ స్టార్ట్ అవుతుంది. ఈ క్రూజ్లో వచ్చేసి ఏంటంటే దాదాపు 60 to 80 మెంబర్స్ ఏమో ఉంది కెపాసిటీ. కొంతమంది ఏంటంటే ఫుల్ బుక్ చేసుకొని వస్తారు. అందులో ఏంటంటే పర్ పర్సన్కి 1200 to 1500 సీజన్ ప్రకారంగా రేట్స్ ఉంటాయి. కాకపోతే 1200 ఈజ్ ద మినిమం ఏ సీజన్లో అయినా కూడా. అప్పుడు 1200 బుక్ చేసుకొని పోతే అప్పుడు 5:50 నుంచి 6 వరకల్లా ఇక ముందు వరకు అన్ని ఘాట్స్ చూపించుకుంటూ వస్తారు. 6 తర్వాత అక్కడ నిలబెట్టి ఏదైతే దశమేష్ ఘాట్ అని ఉంది కదా, అక్కడ గంగా ఆరతి అవుతుంటుంది. అక్కడ 6 to 7 వరకు అక్కడ నిలబెట్టి ఆరతి చూపిస్తారు వాళ్ళే. చూపించిన తర్వాత మీరు అక్కడ ముందుకు పోయినాక మొత్తం ఘాట్స్ చూపించి తిప్పుకొని మళ్ళీ అక్కడ 80 ఘాట్ అని ఉంది, 80 ఘాట్లో దింపేస్తారు. అక్కడ దింపిన తర్వాత మీరు అక్కడ నుంచి రోడ్లోకి వెళ్ళిపోతే రోడ్ నుంచి మళ్ళీ బయటికి రావచ్చు, మీకు అంత ప్రాబ్లం ఉండదు. ఇదే అది ఏరియా. తర్వాత మీకు ఏంటంటే బెస్ట్ థింగ్ ఇన్ వారణాసి అని నేను చెప్పాలంటే, వరస్ట్ థింగ్ కూడా ఉంది ఇంకోటి తిండి విషయంలోనే. ఏంటంటే మీరు ఎక్కడ ఏ మూలకు పోనీయండి, మీకు నార్త్, సౌత్, చైనీసు, ఫాస్ట్ ఫుడ్స్, జపనీసు ప్రతి ఒక్క ఫుడ్ దొరుకుతుంది. అది టేస్టీ ఫుడ్, వెరీ గుడ్ ఫుడ్. అంటే మీకు ఎక్కడైనా మీకు ఫుడ్కు డోకా ఉండదు. తర్వాత వరస్ట్ పార్ట్ ఏంటంటే పండ్ల దగ్గర మీరు ఎక్కడికైనా పోండి, పండ్లు బాగా అనిపిస్తాయి. మీరు అది తీసిన తర్వాత పుచ్చిపోయిన పండ్లు, పాడైపోయిన పండ్లు అది మనకు పైనుంచి బాగా అనిపిస్తాయి. అన్నీ హైబ్రిడ్ టైప్ అన్నట్టు. ఎందుకంటే వీళ్ళకు దూరం నుంచి వస్తాయి కదా, అవి వచ్చేసరికి సగం కూలిపోతాయి. వీళ్ళు ఇంకా దీన్ని పండబెట్టి మెడిసిన్ వేసి ఏవో చేసి ఇంకా ఇవి చేస్తారు. కాబట్టి ఆ పండ్ల దగ్గర జాగ్రత్తగా ఉండండి. మిగతా ఫుడ్ మాత్రం ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. ఎక్కడ పోయినా కూడా మన సౌత్ ఇండియన్ రైస్ దొరుకుతుంది, దోశ, ఇడ్లీ, వడ. నార్త్ ఇండియన్ ఫుడ్స్ రోటీ, చపాతీ, పన్నీర్ మసాలా కర్రీలు, ఏదంటే అది మీకు ఎక్కడ పోయినా కూడా చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద హోటల్ వరకు హైజీనిక్ కానీ ఇది కానీ ఫుడ్ బాగుంటుంది. ఫుడ్కి ఏం డోకా లేదు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇది టోటల్గా కాశీ, వారణాసి, బనారస్ ఏదన్నా కూడా ఒకటే ప్లేసు. ఇక్కడ మీరు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. అది కూడా మీరు ఆఫ్ సీజన్ టైంలో వస్తే కొద్దిగా బెటరు. కొంచెం వాటర్ కూడా తక్కువ ఉంటాయి, మీరు ఎంజాయ్ కూడా చేయొచ్చు. అప్పుడు మంచి హోటల్స్లో బుకింగ్ చేసుకున్నా కూడా తక్కువ కాస్ట్లో మీకు దొరికిపోతుంది. అదే నేను చెప్పాను కదా, ఆఫ్ సీజన్ అంటే ఏవైతే ఇప్పుడు నార్త్ ఇండియాలో సమ్మర్ వచ్చేసి ఏప్రిల్లో ఉంటాయి, ఆ టైం కాదు.
తర్వాత దీపావళి టైము, ఈ కార్తీక పౌర్ణమి టైమ్స్ కాకుండా మిగతా ఏమన్నా స్పెషల్ ఫెస్టివల్స్ పండుగలు చూసుకోండి. అవి చూసుకొని దాని ప్రకారంగా మీరు వచ్చి చూసుకోవచ్చు. ఇదే మేము చెప్పిన నాగసాధుల ఇది ఆశ్రమం. ఇక్కడ ఇవన్నీ చూడండి, బోటింగ్స్ ఎన్ని ఉన్నాయో. చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. మీరు ఎలా కావాలంటే అలా. మేమైతే పర్సనల్ తీసుకున్నాం కాబట్టి నలుగురికి మోటార్ బోటు 2500 తీసుకున్నాడు మొత్తం ట్రిప్కు. ఆ తర్వాత తీసుకుపోయి గంగా ఘాట్లో విడిచిపెడితే మేము అక్కడ ఆరతి కోసము కూర్చోడానికి కోసము ఒక బోట్ ఉంది. చాలా చిన్న బోట్లు ఉన్నాయి. చిన్న బోట్లో 100 రూపీస్, పెద్ద బోట్లో కొద్దిగా ఎత్తులో చూడాలనుకుంటే 200 రూపీస్ పర్ హెడ్ తీసుకొని కూర్చోబెడతారు. అది బాగుంది. అసలు గంగా ఆరతి అయితే మర్చిపోలేని సీను. నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీ గంగా ఆరతి తర్వాత ఈ గంగా ఆరతిలో ఎంతసేపు ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేది క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఈ వీడియో చూడండి. గంగా వాటర్లో, గంగా నదిలో ఎట్లా ఉంది, ఎన్ని ఘాట్స్ ఉన్నాయి. నేను 84 ఘాట్స్ చెప్పాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇగో చూడండి, ఇది హరిశ్చంద్ర ఘాట్ అని ఇంకొకటి, ఇక్కడ శివాలను కూడా చేస్తారు దానం. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్స్, 1000 ఇయర్స్, 500 ఇయర్స్, చాలా పాత ఇవి చూడొచ్చు స్ట్రక్చర్స్ వితౌట్ ఎనీ డిఫెక్ట్స్ అన్నట్టు మంచి రీకన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. కాబట్టి ఇదండి, మీకు నచ్చితే మీకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోలు ఎన్నో అందించడానికి మల్టీ లాంగ్వేజ్ ఛానల్ మాది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఆల్ లాంగ్వేజెస్లో మేము తీస్తున్నాము. ఎందుకంటే కొంతమందికి నార్త్ గురించి తెలియని సౌత్ వాళ్ళు, సౌత్ తెలియని నార్త్ వాళ్ళకే ఈ మా మెసేజ్ పోవాలని చెప్పేసి మా కోరిక. ఇదండి, దీన్ని ఇప్పుడు మీరు చూస్తుందంతా గంగా బోటింగ్. ఇంకా ఇందులో ఏమైనా తప్పులు, ఏమైనా క్లారిటీలు ఏమైనా ఉంటే కామెంట్స్ చేయండి, మాకు చెప్పండి, మేము కూడా దాన్ని సరి చేసుకుంటాం. ఇంతే ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ది గంగా బ్యాంక్స్, గంగా ఘాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియో, మీరు ఈ వీడియో ఇంకా లాస్ట్ వరకు చూడండి. ఇంకొక 15-20 మినిట్స్ 20 సెకండ్స్ ఉంది. ఈ 15-20 సెకండ్స్లో చూడండి. ఇది చూడండి, దర్భంగా ప్యాలెస్ అండ్ దర్భంగా ఘాట్. ఈ దర్భంగా ప్యాలెస్ అని చెప్పేసి హోటల్ని చేశారు దీన్ని. ఇది బీహార్ వాళ్ళ రాజు, దర్భంగా అనేది బీహార్ కింగ్డమ్ ఉండే కదా అప్పట్లో, వాళ్ళది అదే హోటల్ ఇది. ఇప్పుడు పీక్ సీజన్లో 35,000-40,000 నడుస్తుంది. నార్మల్ టైంలో 10,000 ఆ టైంలో దొరుకుతుంది. మీరు గంగా బ్యాంక్స్లో ఉండాలంటే ఇలాంటి వాటిలో ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో. పూర్తిగా ఫుల్ వర్క్ వీడియో చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.